మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి నామము, దాని యొక్క అర్థము మరియు ఆ యొక్క నామాన్ని నిత్యము పఠించడం ద్వారా జ్యోతిషాస్త్రపరంగా కానీ, వాస్తుపరంగా కానీ, మన పూర్వజన్మ కర్మల పరంగా కానీ ఏ రకంగా తొలగుతాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు నామం కనుక చూసుకున్నట్లయితే ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక. ఇది దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకున్నట్లయితే దీని యొక్క అర్థం ఏమిటి అనేది చెప్తానండి మీకు. ఇంద్రగోప అంటే ఏమిటి? ఇంద్రుడు గోప్యంగా, అంటే ఇంద్రుడు కాపాడుతుంటాడు ఆ పురుగుల్ని. ఏమిటవి అంటే ఆరుద్ర పురుగులచే, అంటే ఆరుద్ర పురుగులు. ఇంద్రగోప అంటే ఆరుద్ర నక్షత్రము, అదేవిధంగా దీనికి సంబంధించిన పురుగులుగా చెప్తూ ఉంటారు. అంటే ఇంద్రుడు వాటిని రక్షించేటువంటి పురుగులు కాబట్టి ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక అంటాడు. ఆ పురుగులు ఏవైతే ఉంటాయో అవి చాలా ఎర్రగా, చాలా అందంగా ఉంటాయట. అవి అంటే చాలా అందంగా ఉంటాయి. పురుగులు చాలా ఎర్రగా ఉంటాయి. అయితే పరిక్షిప్త అంటే ఏంటి? చుట్టబడినటువంటి. ఆ యొక్క ఇంద్రగోప పరిక్షిప్త అంటే ఆ యొక్క ఎర్రటి ఆర్ద్ర పురుగులతో చుట్టబడినటువంటిది, అంటే మెరుస్తూ ఒక రకంగా ఉంటాయండి ఆ పురుగులు. చుట్టబడినటువంటి స్మరతూన అంటే ఏమిటి? అది ఎలా ఉంది అంటే మన్మధుని యొక్క అంబుద పొదులులా ఉందట. అంటే ఏమిటి? మన్మధుని యొక్క అంబుద పొదులు ఎలా ఉంటుంది? బాణాలు వేసుకునేది ఉంటుంది చూసారా, ఇలా ఉంటాయి షేపు. అంటే అమ్మవారి యొక్క మోకాళ్ళ కింద భాగం నుంచి పాదాల వరకు ఉన్నటువంటి ఆ కాళ్ళని దేంతో వర్ణించారంటే అంత అద్భుతంగా మెరిసిపోతున్నటువంటివి ఎలా ఉంటాయో, అంటే ఇంద్రుడు దాస్తున్నటువంటి దాన్ని, ఇంద్రుడు అనేటువంటి పదం కూడా ఇక్కడ వచ్చింది చూడండి, ఇంద్రగోప పరిక్షిప్త అనేటువంటిది. ఈ నామం చేసుకోవడం వల్ల ఇది ఏంటంటే మనకి చూడండి, మన లలితా సహస్రనామాలని రహస్యనామాలు అంటూ ఉంటారు. రహస్యనామాలు అంటే ఏమిటి? రహస్యంగా చెప్పమనో లేకపోతే ఇది రహస్యంగా వినాలనో కాదు. ఇందులో కనబడకుండా బోల్డ్ అనే రహస్యాలు ఉన్నాయని అర్థం అన్నమాట. కాబట్టి ఎన్నో రహస్యాలు ఉన్నటువంటి శాస్త్రం మన లలితా సహస్రనామాలు. అంటే దీన్ని బాహ్యంగా చూడడానికి, రహస్యంగా ఇందులో ఉండేటువంటి విషయాలు తెలుసుకొని దాన్ని మననం చేసుకోవడం ద్వారా మనకు కలిగేటువంటి ఫలితాల గురించి చెప్తూ ఉంటుంది ఇది. సో ఇక్కడ ఏంటి? ఇంద్రుడి యొక్క స్మరణ కూడా జరుగుతుంది మనకు తెలియకుండా. ఇంద్రుడి శబ్దం మన ఎక్కడైతే వినబడుతుందో, ఇంద్రుడి గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో, స్మరిస్తామో, పూజిస్తామో ఇంద్రుడిని, మనకి తెలియకుండానే ఇంద్రనామము చేయడం వల్ల మనకు బోల్డ్ లాభాలు కలుగుతాయి. చాలా అంటే ఏమిటి? ఈ నామం చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు చూడండి. చాలామంది ఏమంటారు, నాకు హ్యాపీనెస్ లేదండి. హ్యాపీనెస్ వస్తుంది మొట్టమొదటిది. నాకు ఎందులోనే సక్సెస్ రావట్లేదండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఒక వ్యాపారం చేస్తున్నాము, నాకు సక్సెస్ లేదండి. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగిక. దీనికి ముందు ఓము లాస్ట్లో నమః. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అని చెప్పి చేసుకోండి. ఖచ్చితంగా ఇంద్రుడి యొక్క అనుగ్రహం, అమ్మవారు పాదాలు పట్టుకున్నట్టే, ఇంచుమించుగా అమ్మవారి పాదాలని నమస్కరిస్తున్నట్టే నమః అన్నామంటే. అంటే ఏమిటి? ఆ ఇంద్రుడిని అమ్మవారి యొక్క కాళ్ళని పట్టుకున్నట్టు మరియు అమ్మవారి పాదాల యొక్క వర్ణన మనం తెలుసుకుంటున్నాం. మరి పాదాలు ఎలా ఉన్నాయని చెప్తుంది? ఆ యొక్క పురుగులు లాగా, అదేవిధంగా మన్మధుడి యొక్క అంబుద పొదులాగా ఉంది అని. మన్మధుడి యొక్క అంబుద పొదుగు అంటే ఏమిటండి? మన్మధుడు అంటే ఎవరు అంటే ఒక వ్యక్తిలో ఒక రసతత్వాన్ని, లేకపోతే అంటే వాళ్ళల్లో ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ కలిగించడానికి అతను బాణాలు వేస్తూ ఉంటాడు. అవునా? లాభం కలగాలి. ఇప్పుడు చాలామంది చూడండి, అబ్బా నాకేమీ వద్దు, నేను చాలా వెక్స్ అయిపోయాను, నాకు అసలు జీవితం మీద దేని మీద లేదు, నాకు విరక్తి ఉంది అంటూ ఉంటాం. ఈ నామం చేసుకుంటే ఏమవుతుందో ఆ విరక్తి భావం పోతుంది, జీవితం మీద ఆశ పుడుతుంది, నేను సాధించగలను అనేటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే ఇంట్లో పడమర భాగంలో దోషం ఉన్నా కూడా బెనిఫిట్స్ రావట్లేదండి, మేము ఎన్ని ప్లాన్లు చేస్తున్నా బెనిఫిట్ రావట్లేదు అంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ నామస్మరణ కనుక చేస్తే
ఇంట్లో పడమరలో ఏదైనా దోషం ఉన్నా కూడా తొలగిపోవడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.